నమస్తే అందరికీ. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకొని రవ్వ వేయించుకున్నానండి. ఇలా ముందుగానే వేయించుకోవాలి. రవ్వ తెచ్చిన వెంటనే ఇలా వేయించి పెట్టుకుంటాను అనమాట. ఒక నెల అయినా కూడా పురుగు పట్టకుండా చాలా బాగుంటుందండి. ఇది ఇలా నిల్వ చేసుకుంటాము. ఇది పుడుతుంది. ఇవన్నీ వేయించుకొని ఈ ఉప్మాతో రవ్వతో ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. గోధుమ రవ్వని మనం విడిగా వేయించినా కూడా ఇప్పుడు ఈ మసాలాలతో అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఈ పోపు దినుసులతో వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే ఇప్పుడు పక్కన నీళ్లు బాయిల్ చేసినాను. వేడి నీళ్ళే వేయాలండి, తಣ್ಣీళ్ళు వేయకూడదు. ఉప్మాతో దీనికి 1 కప్పు రవ్వ అయితే 2.5 కప్పు వేయాలన్నమాట. గోధుమ రవ్వ కదా, కొంచెం లేటుగా అవుతుంది. అదే బాంబే రవ్వ అయితే 1కి 1 వేస్తాము. దీనికైతే 2.5 వేయాలండి. 1 కప్పుకి 2.5 కప్పులు వేయాలన్నమాట. అప్పుడే బాగా ఉడుకుతుంది. అప్పటికి ఇది నైస్ రవ్వ. ఇది మోటా రవ్వ కూడా కాదు, లావు పట్టి రవ్వ కూడా కాదు. కొత్తిమీర కూడా వేసేసానండి. ఇది ఇప్పుడు ఇది అవ్వాలన్నమాట. అది ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకోండి ఇది ఇందులో జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. చూడండి దగ్గర పడుతుంది. ఇంకా 2 నిమిషాల్లో అయిపోతుంది. బాంబే రవ్వ కంటే బాంబే రవ్వ అన్ని గోధుమ రవ్వలే, కాకపోతే అది రీఫైండ్ అండి. బాంబే రవ్వ అనేది రీఫైండ్, ఇది గోధుమ రవ్వ అనేది రీఫైండ్ కానిది అనమాట. ఇది అవుతుంది. ఇదిగోండి రవ్వ రెడీ అయిపోయింది. చూడండి 5 నిమిషాలు అయిపోతుంది. దీంట్లో ఒక నిమ్మపండు రసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడిగా ఉప్మా రెడీ అయింది. దీనికి సాలాడ్, ఈరోజు గెస్ట్ వస్తున్నారండి, వాళ్ళ కోసము సాలాడ్. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్, ఆలు కుర్మా తర్వాత చేస్తాను. ఇది ముందు స్వీట్ బంబినో సేమి స్వీట్ అనమాట. ఇది స్వీట్ మామిడి పండ్లు పెట్టి రెడీగా ఉంచారనమాట. లంచ్కి వస్తారు వాళ్ళు. వాళ్ళ కోసమని రెడీ చేశానండి. ఇది మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా రెడీ అయిపోయింది. కేసరల్లో తీసి పెట్టుకుంటాను అనమాట. ఇది మామిడికాయతో కానీ ఆవకాయతో కానీ నిమ్మ దెబ్బతో కానీ తినొచ్చండి. చక్కగా ఉంటుంది. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఉప్మా కాబట్టి వేసని. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ రీచ్ అవ్వడానికి మీ లైక్లే చాలా అవసరం అండి. ఛానల్ గ్రో అప్ అవ్వడానికి మీ సబ్స్క్రైబ్ కూడా చాలా అవసరము. కామెంట్స్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో. మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.